మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సీ అతి శ్రేష్టమైన రక్షణనామములో మీకు శుభములు. ఈ మధ్య కొంతమంది బైబిల్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. సత్యాన్ని పరిశీలనాత్మకంగా అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకుంటూ వారు అపార్థం చేసుకున్న విషయమే సత్యమని భావిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన యొక్క ప్రకటన బైబిల్లో ఉన్న విషయాలను ప్రకటించటం అనేది ఎంత అనాలోచితంగా ప్రకటిస్తున్నాడు అనేది గమనించండి. అయితే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో నేను మీకు చెప్తాను. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆయన ఎవరు అంటే యాకోబు. క్రైస్తవులందరికీ తెలుసు ఈ యాకోబు అంటే ఎవరో. ఈ వ్యక్తి యాకోబు విగ్రహారాధన చేశాడు అని చెప్తున్నాడు. దానిని ధృవీకరించటం కోసం కొన్ని రిఫరెన్స్లను ఎంచుకున్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ రిఫరెన్స్లను పూర్తిగా చదవటం లేదు. ఎవరైనా బైబిల్లో ఉన్న సంగతులను చెప్పాలి అంటే తప్పనిసరిగా ఆ రిఫరెన్స్ చదివితే వారికి అర్థమవుతుంది. అంటే ఈ వ్యక్తి కనీసం బైబిల్ను చదవకుండా ఏదో ఎవరో రాసిన పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే బోధ చేసేవారు మరి కఠినమైన తీర్పు పొందుతారు. లేని వాటిని ప్రకటిస్తే కఠినమైన తీర్పు పొందుతారు. లేనివి కలిపితే కఠినమైన తీర్పు పొందుతారు. ఈ విషయం పాపం వారికి తెలియదు. అయితే దానివల్ల వచ్చే శాపం ఏదో అనుభవిస్తే కానీ వారికి అర్థం కాదు. ఒకసారి బైబిల్లో ఉన్న విషయాలను చదువుదాం. చదివి ఈ వ్యక్తి చెప్పే సంగతులు అలా ఉన్నవా లేవా అనేది కూడా మనం పరిశీలిద్దాం. యాకోబు విగ్రహారాధన చేశాడా? దేవుడు విగ్రహారాధన చేసిన వారిని పోనీలేని వదిలిపెట్టాడా? అంటే విగ్రహారాధన చేసినటువంటి యాకోబుని దేవుడు గద్దించకుండా ఉన్నాడా? ఒకవేళ విగ్రహారాధన చేసి ఉంటే అంటే యాకోబు విగ్రహారాధన చేశాడా చెయ్యలేదా అనే సంగతి వివరణాత్మకంగా మనం బైబిల్లో గమనిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు ప్రయాణం. 11వ వచనంలో ఆయనకి నిద్ర వచ్చింది. అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు. 12వ వచనంలో యాకోబుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13వ వచనంలో యెహోవా నిచ్చెన పైన నిలబడి యాకోబుతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే 14వ వచనంలో ఆశీర్వదిస్తాను, సంతానాన్ని ఇస్తాను అని ఆయన చెప్పారు. 15వ వచనంలో తోడుగా ఉంటాను, కాపాడుతాను, నిన్ను విడువను, విడిచిపెట్టను అని చెప్పారు. 16వ వచనంలో యాకోబు ఏమనుకున్నాడంటే నిద్ర మేల్కొని ఇక్కడ యెహోవా ఉన్నాడు, ఆ సంగతి నాకు తెలియలేదని అనుకున్నాడు యాకోబు. 18వ వచనంలో ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు కదా, తలగడగా నిలవబెట్టినటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోశాడు. చూడండి, ఇప్పుడు అభిషేకం హిందూ సనాతన ధర్మంలో అభిషేకం అంటారు. పాలాభిషేకం, నెయ్యాభిషేకం, ఇలాంటి రకరకాల అభిషేకాలు ఉంటాయి. 19వ వచనంలో ఆ స్తంభానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని పేరు పెట్టాడు. ఆదికాండము 28వ అధ్యాయము 20, 21 వచనాలలో యాకోబు 3 కోరికలు కోరుకున్నాడు. ఏమిటా కోరికలు? 1 కాపాడాలి, 2 నాకు ఆహారం ఇవ్వాలి, నువ్వు 3 నాకు బట్టలు వస్త్రాలు ఇవ్వాలి, నాకు ఏ లోటు లేకుండా చేయాలి, నాకు ఆహారాన్ని ఇవ్వాలి, నన్ను కాపాడాలి, నాకు వస్త్రాలు ఇవ్వాలని ఈ 3 కోరికలు కోరుకున్నాడు. ఈ 3 నువ్వు నాకు ఇస్తే నువ్వు నాకు దేవుడవు అన్నాడు యాకోబు. ఈ 3 ఇస్తే నువ్వు నాకు ఇచ్చిన దానిలో 10వ భాగాన్ని ఇస్తానని మొక్కుకున్నాడు, మొక్కుబడి చేశాడు. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనంలో యాకోబుతో బైబిల్ దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో స్తంభముగా నిలిపి నూనె పోసిన ఆ దేవుణ్ణి నేనే అన్నాడు. నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు, దాని మీద నూనె పోసావు, ఆ స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసినటువంటి ఆ దేవుణ్ణి నేనే అన్నాడు బైబిల్ దేవుడైన యెహోవా. అక్కడ యాకోబుకి చెప్పాలి దేవుడు, ఒరే బాబు యాకోబు, నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు, దాని మీద నూనె పోసావు, అదంతా విగ్రహారాధన, అలాంటిది నాకు ఇష్టం లేదు, నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాలి కదా. అక్కడ ఏం చెప్పలేదండి.
ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు నిజంగా ఏం చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడో గమనిద్దాం. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని అన్నాడు. అంటే దేవుడు దేని గురించి చెప్తున్నాడు? భూభాగం గురించి చెప్తున్నాడు. యాకోబుకి దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనలో ఈ భూభాగం నీకు ఇస్తున్నాను అన్నాడు. సాధారణంగా మనం ఒక ఫ్లాట్ కొన్నప్పుడు ఫ్లాట్కి ఏం చేసుకుంటాము? చుట్టూ కూడా సరిహద్దులేవో చూసుకుంటాం. సరిహద్దుల దగ్గర రాళ్ళు పెట్టుకుంటాం, లేదా గుర్తులు మనం ఉంచుకుంటాం. దేవుడు యాకోబుకి ఏమిస్తానన్నాడు? ఈ భూమిని ఇస్తానన్నాడు. ఆయన ఏదో తలగడగా చేసుకున్నటువంటి ఒక రాయిని తీసి దేవుడు ఇస్తానన్న భూమికి ఇది ఈ భూమి అని సూచనగా ఆ రాయిని అక్కడ నిలబెట్టాడు. దేవుడు ఇస్తానన్నది భూమి, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, ఆ దేవుడు ఇస్తానన్న భూమిని పక్కన పెట్టి ఈ రాయి అనే కాన్సెప్ట్ని తీసుకొని ఈ రాయే దేవుడు అని యాకోబు ఆ రాయికి విగ్రహారాధన చేసి, ఆ రాయి విగ్రహారాధన చేశాడు అని. బైబిల్లో ఎక్కడా కూడా యాకోబు ఒక రాయికి మొక్కాడు అని ఎక్కడా లేదు. లేకుండా విగ్రహారాధన చేశాడని ఎలా చెప్తావు? అంటే ఒకటి మనసులో ఉంచేసుకున్నావు, విగ్రహారాధన చేశాడు అని నిరూపించాలి అని మనకు ఒక ఆలోచన నింపుకొని దాన్ని నిరూపించడం కోసం బైబిల్లో ఉన్న వచనాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నావా? ఈ వ్యక్తి అని మలుచుకున్నాడంటే అలాగే చేస్తున్నాడు. మనసులో ఒకటి అనుకొని దాన్ని నిరూపించడం కోసం బైబిల్లో ఉన్న రిఫరెన్స్లను ఎత్తుక్కోవడం జరుగుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఎవరు మేరటానికి వీల్లేదు. ఆయన చెప్పింది చేయాలి. ఓకే, 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. అంటే దేని గురించి చెప్తున్నాడు? రాయి అనే టాపిక్ లేదు అక్కడ. నేను ఒక స్థలం ఇస్తున్నాను, ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తున్నాను అంటున్నాడు. 16వ వచనం, యాకోబు నిద్రలేచి నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు, ఈ రాయిలో ఉన్నాడని చెప్పలేదు. దేవుడు నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడంటే బైబిల్ చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఈ వ్యక్తి అనుకుంటున్న విధానం వేరు. తాను అనుకున్నదేదో నిరూపించడం కోసం ప్రయాసపడుతున్నాడు. బైబిల్ ఏం చెబుతుందో అది అర్థం చేసుకోవట్లేదు. అంటే వ్యక్తులు తమ ఇష్టానుసారంగా దేవుణ్ణి పూజించాలని అనుకుంటున్న విధానం ఏదైతుందో అది ఈయనలో కనపడుతుంది. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలంటే మన ఇష్టాలను పక్కన పెట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో దేవుడి ఇష్టంలోకి వస్తే బైబిల్ అర్థమైంది. అందుకనే ఆత్మానుసారులు అనే పదం వాడాడు బైబిల్లో. ఆత్మీయ విషయాల మీద మనసుంతురు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు. అంటే నీ మనసు ఎక్కడో ఉంది, అది చెప్పడం కోసం నువ్వు బైబిల్లో ఉన్న వచనాలను వాడుకుంటున్నావు అంతే. అది నీకు అర్థం కాదు. ఫస్ట్ నువ్వు ఎంత తప్పు చేస్తున్నావు అర్థం కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీకు ఈ స్థలం ఇస్తానన్నాడు. యాకోబు నిద్రలేచి ఏం చెప్పాడు? నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరం. దేవుని మందిరం రాయి కాదు, ఈ స్థలము దేవుని మందిరం. అది ఆయన చెప్పింది. అంటే అక్కడ ఆయన చెప్తున్నది స్థలాన్ని గురించి, దేవుడు చెప్తుంది స్థలాన్ని గురించి. యాకోబు స్థలం గురించే మాట్లాడుతున్నాడు, కానీ ఈ వ్యక్తి, విమర్శించే వ్యక్తి, రాయి గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని వాక్యానుసారంగా ఆలోచించేవారు ఎలా ఉంటారో, లోకానుసారంగా ఆలోచించేవారు ఎలా ఉంటారో మనకు అర్థమైపోతుంది. ఇంకా 18వ వచనం, రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేనికి నూనె పోసింది? ఒక గుర్తు కోసం, ఆ స్థలానికి ఐడెంటిఫికేషన్ కోసం, ఆ స్థలం గుర్తుండటం కోసం
ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోసాడు. అంటే ఈ స్థలం నాది అని చెప్పడం కోసం, అంతేగాని దాన్ని మొక్కడం కోసం కాదు. అంటే మనకున్న ఆచారాలు, మనకున్న వ్యవహారాలు, మన ప్రాంతంలో జరిగేటువంటి వాటిని అక్కడికి ఆపాదించాలని ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆచారం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ క్రమం ఏంటని వాళ్ళ క్రమంలో వాళ్ళ గురించి ఆలోచించాలి. నీ ఆలోచనలో నీ క్రమాన్ని వాళ్ళకేసి రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు. ఫస్ట్ అది చేసింది అది. నీ ఆలోచన తీసుకొచ్చి వాళ్ళకేసి రుద్దావు. వాళ్ళకేసి రుద్ది ఆయన చేశాడని నువ్వు సెల్ఫ్గా సంతోషపడుతున్నావు అంతే. ఓకే, ఇక్కడ జరిగినటువంటి ఆ నూనె పోయడం కానీ రాయి నిలపడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది పవిత్ర స్థలం అని చెప్పడానికి. ఇంకా స్మారకంగా, అంటే ఇది పవిత్ర స్థలం అని చెప్పడానికి ఒక గుర్తింపు చిహ్నంగా వాడాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు ఈ ప్రాంతమందు ఉన్నాడు అని చెప్పడానికి. దేవుడు ఈ ప్రాంతమందు ఉన్నాడు, ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పడానికి. అంతేగాని విగ్రహంగా ఆరాధించడానికి కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేవికాండము 26వ అధ్యాయం 1వ వచనంలో, అంటే ఈ రిఫరెన్స్ ఆయన చదవలేదు, ఏదో చెప్పేశాడు. తనకు అనుకూలంగా ఉన్న పదజాలాన్ని వాడుతున్నాడు. అంటే ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు చూడాలి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు దేవుడు చెప్తున్నమాట. చెక్కిన బొమ్మను కానీ, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాయిని నిలిపాడు కదా, ఒక రాయిని నిలిచిపెట్టాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటి, మీరు పూజించటానికి చెక్కిన విగ్రహాలను వాడొద్దు, ప్రతిమలను వాడొద్దు, ప్రతిమలను నిలబెట్టొద్దు, మీరు సాగిలపడుటకు ఏ రూపాన్నైనా కానీ తయారు చేసుకోవద్దు అన్న సంగతి లేవికాండం 26వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ రిఫరెన్స్లన్నీ ఆయన చెప్పినవి. అక్కడ ఆయన చెప్పింది దేని గురించి చెప్పాడు అంటే, విగ్రహములను ద్వేషించువాడు, మన దేవుడు విగ్రహాలను ద్వేషించువాడు కనుక నీవు ఏ విగ్రహమునైనను నిలువబెట్టకూడదు, నువ్వు రాయిని నిలబెట్టొద్దు అని లేదు అక్కడ. అంటే గుర్తు కోసం, ఒక స్థలంలో గుర్తు కోసం రాయిని పాతొద్దు, రాయిని నిలబెట్టొద్దు అనలేదు. నువ్వు పూజించడం కోసం విగ్రహాలను నిలబెట్టొద్దు అన్నాడు. అంటే ఇక్కడ రాయబడ్డ మాట ఏంటి, విగ్రహాలను నిలబెట్టకూడదు అని ఇక్కడ రాయబడి ఉంటే, ఈ వ్యక్తి అని చెప్తున్నాడు రాళ్ళను నిలబెట్టొద్దు అన్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కాకుండా ఈయన సొంతగా విగ్రహం ఉన్న దగ్గర రాయి అని ఈయన ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, చేతితో మల్చబడినటువంటి ఏ విగ్రహాన్నైనాను నువ్వు పూజించడానికి నిలవబెట్టొద్దని చెప్పాడు. అది మెయిన్ టోటల్. ఎందుకంటే నేను అందులో కాదు ఉండేది, మీలో ఉండాలనుకుంటున్నాను. నువ్వు అక్కడ మాత్రమే ఉండు, నా దగ్గర ఉండొద్దని ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. నా దగ్గర వద్దు, నువ్వు అక్కడే ఉండు, నిన్ను అక్కడే పూజిస్తాను, నువ్వు ఫీల్ అయిపోయావు, నువ్వు ఫిక్స్ అయిపోయావు కనుక అదే ఆలోచనతో ఆలోచిస్తున్నావు. దేవుడు మనతో ఉండాలా, మనలో ఉండాలా, మనం ఎప్పుడు ఆయన పవిత్రుడు కాబట్టి మనం పవిత్రంగా ఉండాలనేటువంటి ఆయన కాన్సెప్ట్ని నీవు తృణీకరించాలని, దాన్ని పక్కన పెట్టాలని, నీవు నీ ఆలోచన ప్రకారం నడుచుకుంటూ నీ యొక్క శరీర కోరికలు తీర్చుకోవాలనే భావనలో నీవు ఉండిపోయావు కనుక నీకు అది గొప్పగా కనపడుతుంది. నీవు పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటా అంటే, నేను అపరిశుద్ధంగా ఉండి నిన్ను మాత్రం అక్కడ ఉంచుతాను అనే ఫీలింగ్లో నువ్వు ఉండిపోయావు. ఆ ఫీలింగ్ తీసేసి నేను పవిత్రంగా ఉండాలి, నాలో పవిత్రుడైన దేవుడు ఉండాలని ఫీలింగ్ తెచ్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు చాలా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎదిగితే కానీ బైబిల్ నీకు అర్థం కాదు. మొక్కుబడి చేశాడు. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనంలో యాకోబుతో బైబిల్ దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో, స్తంభముగా నిలిపి నూనె పోసిన ఆ దేవుణ్ణి నేనే అన్నాడు. నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు, దాని మీద నూనె పోసావు, ఆ స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసినటువంటి ఆ దేవుణ్ణి నేనే అన్నాడు బైబిల్ దేవుడైన యెహోవా. 31వ అధ్యాయము 13వ వచనంలో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, నువ్వు స్తంభాన్ని నూనె పూసిన స్థలం ఉంది చూసావా,
ఆ స్థలము గురించి చెప్తున్నాడు. అంటే గుర్తు చేస్తున్నాడు నువ్వు పోసినటువంటి స్థలం గురించి, అంతేగాని ఆ పోసిన రాయిని గురించి చెప్పట్లే. ఆ రాయి గురించి రాయిని నేనని దేవుడు చెప్పట్లే. ఆయన గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఒకసారి ఒక స్తంభాన్ని నిలిపి నూనె పోసావే, ఆ ప్రాంతంలో ఏం చేసావు, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివు, నాకు మృక్కుకున్నావు ఆ ప్లేస్లో నాకు మృక్కుబడి చేసావే ఆ దేవుడును నేను. అంటే ఒక స్తంభాన్ని నిలిపి నూనె పోసి దేవుడికి మొక్కుబడి చేశాడు. ఎందుకు, ఈ ప్రాంతం నీకు ఇస్తానన్నాడు కాదు, ఆ ప్రాంతాన్ని గుర్తుగా నువ్వు ఒకటి పెట్టుకున్నావు, గుర్తుగా నువ్వు ఒక రాయిని పెట్టుకున్నావు. ఆ గుర్తుగా నువ్వు రాయిని పెట్టుకున్నటువంటి ప్రాంతంలో నాకు మొక్కుబడి చేసి నాకు ప్రార్థన చేశావే ఆ దేవుడును నేను అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని రాయిని నేను ఆయన మొక్కాడు అని దేవుడు చెప్పట్లే. అంటే అపార్థాన్ని సత్యంగా ప్రకటించడం కోసం ప్రయాసపడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే క్రైస్తవులైనటువంటి వారు తప్పనిసరిగా బైబిల్లో ఉన్న రిఫరెన్స్లను ఉన్నట్టుగా చదివి వినిపించడానికి ప్రయత్నం చేయండి. ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరి నోరు మూతబడుతుంది. సత్యాన్ని ప్రకటించడం కోసం ప్రయాసపడదాము, సత్యాన్ని ధైర్యంగా ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగా. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనంలో నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు అని చెప్పారు బైబిల్ దేవుడైన యెహోవా. బైబిల్లో స్తంభాన్ని నిలబెట్టకూడదని వ్రాయబడి ఉందా? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో విగ్రహాన్ని నిలబెట్టకూడదని ఉందా? ఒకసారి బైబిల్లో చదువుదాం. నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడు గనుక నీవు ఏ విగ్రహమునైనను నిలువబెట్టకూడదు. స్తంభాన్ని నిలువబెట్టకూడదని రాయలేదు ఇక్కడ. ఆయన చదివిన దాంట్లో స్తంభము అని చదివాడు. బైబిల్లో ఏముంది, విగ్రహాన్ని నిలువబెట్టకూడదు అన్నాడు. అంటే ఒక తప్పుని ఒప్పు అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడే దొరికిపోయాడు.